నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే న్యూస్. నేను మీ మధు. మన ముందు కశ్యప గారు ఉన్నారు. కశ్యప గారితో మాట్లాడదాం. ఒక వీడియో వైరల్ అవుతున్నది. తన స్నేహితుడే, తన 10థ్ క్లాస్‌మేటే తనని వీడియోలు తీసి సంవత్సరం పాటు వాడుకున్న తర్వాత తనను మతం మారు అని చెప్పేసి కూడా మాట్లాడిను అని చెప్పేసి కేస్ బుక్ అయింది నాగపూర్‌లో. ఆ టాపిక్‌ని ఒకసారి కశ్యప గారితో మాట్లాడదాం. కశ్యప గారు, అంటే నమస్తే అండి. ఈ టాపిక్‌ని ఒక ఫ్రెండ్స్ వాడేదో ఒక లైంగిక ఉద్దేశంతోని చేసిండనుకోవాలా? దీని వెనుక గూడా ఏమన్నా మతం దాగుందంటారా? దీని వెనుక కేవలం లైంగిక హింస మాత్రమే కాదండి, మతమే కాదండి. దీని వెనుక అతి పెద్ద దేశ వ్యతిరేక కుట్ర దాగిందండి. హ్మ్. అది చాలామంది అబ్జర్వ్ చేయడం లేదు. ఎందుకనంటే టార్గెట్ చేసింది ఎవరిని? ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి యొక్క వైఫ్ని టార్గెట్ చేశారు. అంటే ఆవిడ ద్వారా ఎయిర్ ఫీల్డ్లో జరిగేటువంటి సైనిక దానికి సంబంధించిన సున్నితమైన అంశాలను క్యాప్చర్ చేపించి జిహాదీ కార్యకలాపాలకు ఉపయోగించుకోవడానికి, దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయడానికి ఒక జిహాదీలు పన్నినటువంటి కుట్ర అండి. ఎప్పుడో 10th క్లాస్. వాళ్ళ హస్బెండ్ కదా వర్క్ చేసేది. ఎగ్జాక్ట్లీ. ఆమెకేం తెలుసుంటాయి అవన్నీ? ఖచ్చితంగా అండి. హస్బెండ్ భార్యతో షేర్ చేసుకుంటాడు కదా. హ్మ్. ఇప్పుడు జరిగినటువంటి హనీ ట్రాప్లు ఎలా జరుగుతాయి? ఆడవాళ్ళ ద్వారానే ఈ గుంజడానికి ప్రయత్నం చేస్తారు. ఏం మ్యాటర్ జరుగుతుంది, ఏం కథ అని. అటువంటిది ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి ఒక అధికారికి అంతో ఎంతో వాళ్ళ ఎయిర్ ఫీల్డ్కి సంబంధించి నాగపూర్లో జరిగింది. నాగపూర్ అంటే మనకు చాలా ప్రతిష్టాత్మకమైంది. ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన మనకు తృతీయ వర్ష జరిగేది అక్కడ జరుగుతుంది. తృతీయ వర్ష అంటే అది ఫైనల్. సో ఆ తృతీయ వర్ష సంబంధించింది అక్కడే జరుగుతుంది. నాగ్పూర్ అనేది మనకు చాలా ప్రసిద్ధమైనటువంటి, దేశానికి సంబంధించిన అనేక విషయాలలో మౌలికమైనటువంటి చర్యలు ఏవైతే తీసుకోవాలనో అక్కడ కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి స్థలము. అటువంటి స్థలంలో ఒక ఆవిడని తనకు సంబంధించిన క్లాస్మేట్ ఎవడైతే ఉన్నాడో, ఎప్పుడో చదువుల కాలంలో వాళ్ళ క్లాస్మేట్స్, వాడు ఎలా అమ్మాయిని తీసుకొని వచ్చాడు అని అంటే, మీకు అతి తక్కువ ధరకే నేను ప్లాట్ ఇప్పిస్తాను అని ఆవిడని పిలిచాడు. ఈవిడ వెళ్ళింది. ఇక్కడ వెళ్తే రిసార్ట్కి వెళ్తే, ఇప్పుడు మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇక్కడ ఫాస్ట్ కల్చర్ ఏంటంటే ఇప్పుడు స్త్రీలు పురుషులు కానీ కామన్గా నడుచుకుంటుంటారు. అంత మాత్రాన వాళ్ళ మధ్య లైంగిక ఉద్దేశాలు ఉంటాయని మనం ఆపాదించకూడదు. అటువంటిది ఆ అమ్మాయి నమ్మి వెళ్ళింది. వెళ్తే ఏం చేశాడు? ఫ్రూట్ జ్యూస్లో మత్తుమందు కలిపి ఎవడైతే అయాజ్ మజారి అనేవాడు, తర్వాత అమీన్ షేక్ అనేవాడు, హజరత్ మౌలానా, ఈ ముగ్గురు క్లాస్మేట్స్ అంటారు కదా. ఆ అమ్మాయి క్లాస్మేటే, కానీ వీళ్ళిద్దరు కాదు కదా. అమీన్ షేక్ అనేవాడు, హజరత్ మౌలానా అనేవాడు. ఈ హజరత్ మౌలానా అనేవాడు మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి మౌలానా. వాడికి నాగ్పూర్లో ఏం పని? ఇక్కడ మీరు కనెక్టింగ్ డాట్స్ అంటే ఈ డాట్స్ అన్ని మనం కనెక్ట్ చేస్తే మనకు తెలిసే విషయం ఏంటంటే, ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి అధికారి యొక్క భార్యను టార్గెట్ చేయడం ద్వారా ఇప్పటి వరకు 3,10,000 రూపాయల పైన ఎక్స్టార్షన్ చేశాడు. అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అమ్మాయి దగ్గర డబ్బులు గుంజుకున్నాడు. కేవలం ఇది బ్లాక్మెయిలింగ్కి సంబంధించిన డబ్బులకు సంబంధించిందా అంటే కాదు. ఎందుకంటే ఆ తర్వాత ఆమెను బలవంతంగా మతం మార్చే ప్రయత్నం చేసినాడు. అంటే ఇక్కడ మనకు తెలియాల్సిన అవసరం ఏముందని, ఒక వివాహిత స్త్రీ, అది కూడా ఒక వివాహిత స్త్రీని ఎందుకు ఈ విధంగా మతం మారుస్తున్నాడు అని అంటే, నువ్వు మతం మారిన తర్వాత మా మతానికి ఏదైతే ఉద్దేశాలకు అనుగుణంగానే నువ్వు పనిచేయాలి అని చెబుతూ ఆవిడతోటి నెక్స్ట్ చేయబోయే స్టెప్ ఏమై ఉండొచ్చు అని అంటే, ఏమై ఉండొచ్చు కాదు, ఇది జరిగే ఉంటుంది 100%, నో డౌట్. ఇప్పుడు ఎంక్వైరీలో ఇప్పుడు ఎన్ఐఏ ఇన్వాల్వ్ అవుతుంది, ఎంక్వైరీలో నీట్గా తేలుతుంది. ఏంటంటే అక్కడ భారత వైమానిక ఏదైతే మన వైమానిక దళానికి సంబంధించిన కీలకమైనటువంటి అంశాలను వీటన్నిటినీ కూడా ఏ పాకిస్తాన్కో, ఏ అరబ్ కంట్రీస్కో, ఇప్పుడు ఏ టర్కీకో, వీటన్నింటికి కూడా అమ్మడానికి ఒక ప్రయత్నపూర్వకమైన మతం అనే ఆయుధం ద్వారా చేయబడినటువంటి ఒక సంఘటన. అంటే ఇట్లా చాలా సంఘటనలు జరుగుతుంటాయి కదా. బ్లాక్మెయిల్ చేసి వీడియోలు తీసి పదే పలుమార్లు అత్యాచారం చేసే సంఘటనలు చాలా జరుగుతుంటాయి. అందులో భాగంగానే అట్లనే చూడొచ్చు ఈ అంశాన్ని కూడా అండి. ఇక్కడ మనం ఎందుకు ఈ అంశాన్ని ఇంత కీలకంగా తీసుకోవాలి అంటే, మొదటిసారి ఆవిడకు ఫిబ్రవరి 2025 ఆ సమయంలో కలిసిన తర్వాత పలు దఫాలు జరిగిన తర్వాత ఫిబ్రవరి 2026లో కూడా మరొకసారి
ఇటువంటిది జరిగిన తర్వాత ఆ వీడియోలు అందుకు పెట్టుకొని ఈ అమ్మాయిని బెదిరించడమే కాదు, బెదిరించి డబ్బు తీసుకున్నారు. ఓకే, బెదిరించి డబ్బు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ స్టెప్ ఏం చేసినారు, మతం మార్చే ప్రయత్నం చేసినాడు. అంటే ఒక ఎయిర్ ఫోర్స్ భార్య, అవును మంచి నాలెడ్జ్ వెళ్ళి ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి భార్య, అవును మంచి కుటుంబంలో, అంటే వాళ్ళు ఒక రకంగా ఒక మంచి కుటుంబం అవును ఉన్నటువంటి భార్య ఎట్లా మరి తనకు సపోర్ట్ చేసింది అటు ఇంతకాలం? ఈవిడ సపోర్ట్ చేయలేదు, బ్లాక్మెయిల్కు గురైంది. ఎందుకనంటే ఆవిడ విల్లింగ్తో చేసినా విల్లింగ్తో చేయకపోయినా ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేశారు. అదేం చేశారు, వీడియో ఫోటోలు రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకుని నిరంతరం ఈ అమ్మాయిని టార్చర్ చేస్తున్నారు. ఒక మత్తులో ఉన్నటువంటి అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తే ఇప్పుడు చూసే వీడియో రెండు రకాలుగా చూసే వాళ్ళు ఉంటారు. అమ్మాయి ఇష్టమై చేస్తున్నది కదా అని చూసేవాళ్ళు ఉంటారు. అరే బాబు మత్తులో ఉంది కాబట్టి అమ్మాయిని అనుభవించినని చూసేవాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళ భర్తకు చెప్తే ఏ విధంగా అర్థం చేసుకుంటాడో తెలియదు కదా. అందుకని ఆ అమ్మాయి కుమిలిపోయింది, లోపలనే కుమిలిపోయి సరే ఎంతో కొంత ఇస్తే వదిలేస్తాడులే అనుకుంటే వాళ్ళ లక్ష్యం అది కాదు. ఈ అమ్మాయిని పనిముట్టు ద్వారా, అంటే ఈ అమ్మాయిని ఒక టూల్ ద్వారా వాడుకోవడం ద్వారా ఈ అమ్మాయి ద్వారా వైమానిక ఏదైతే దళానికి సంబంధించిన కీలకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పసిగట్టి భారత వైమానిక వ్యవస్థ మీద దాడి చేయడానికి ఒక మాఫియా పన్నినటువంటి, ఒక జిహాదీ మాఫియా పన్నినటువంటి ఒక కుట్ర ఇది. మనకు వివిధ అంశాలలో గమనించుకోవచ్చు. మనకు ఆర్మీ వాళ్ళకు హనీ ట్రాప్లు వేయడం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో వివాహితునికి హనీ ట్రాప్ వేయలేరు, మళ్ళీ ఎట్లా చేయాలి, భార్యనే పనిముట్టుగా వాడుకోవాలి. భార్యను పనిముట్టుగా వాడుకోవాలంటే ఏం చేయాలి, భార్యను మొదట ఇస్లాంకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇస్లాంకు అనుకూలంగా మార్చుకొని నువ్వు జిహాద్ అనేటువంటి ఒక యుద్ధానికి నువ్వు సహకరించాలి, అప్పుడే నీకు జన్నత్ వస్తుంది అని చెప్పి మెల్లిమెల్లిగా బ్రెయిన్ వాష్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అందుకనే హజరత్ మౌలానా అనేవాడు మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి మౌలానా, నాగపూర్లో వాడికి ఏం పని, అది కూడా ఈ అమ్మాయిని అత్యాచారం చేసేటప్పుడు ఇప్పుడు వాడెందుకున్నాడు? ఎందుకనంటే ఇక్కడ ప్రయత్నపూర్వకంగా ఇది కుట్రపూరితమైనటువంటి చర్య. ఇది దీన్ని అందరూ సూపర్ఫిషియల్ లెవెల్లో ఒక లవ్ జాదాను మాత్రమే చూస్తున్నారు. ఇది దేశ వ్యతిరేక చర్య అనేది కూడా గమనించడంలే. అరే బాబు, టార్గెట్ కుట్ర ఉందంటే అతి పెద్ద కుట్ర అండి ఇది. ఐస్బర్గ్ థియరీ అనేది ఒకటి ఉంటుంది. అంటే నేరాన్ని క్లాస్మేట్ అని నమ్మిండొచ్చు కదా, నమ్మిండొచ్చు, కానీ క్లాస్మేట్ అనేవాడు ఎలా ప్రవర్తించాలి అమ్మాయితోటి, వాడు నిజంగా ప్లాట్లు ఇప్పించేవాడు, చూస్తున్నాం, బలాత్కారం చేయబోతున్నాడు, చాలా బలాత్కారం చేయబోతున్నాడు. ఇంకోటి పదే పదే అమ్మాయితోటి ఎవరైతే వాళ్ళు పలుకుతారో వాళ్ళ ఇస్లాంకు సంబంధించినటువంటి వాక్యాలను పలకమని ఫోర్స్ చేయడం జరుగుతుంది. అక్కడ అమ్మాయితోటి వాళ్ళు ఏదో చదువుతారు కదా, అది చదివిపించే ప్రయత్నం చేస్తున్నాడు, బలవంతంగా అమ్మాయిని ఇస్లాంలోకి మార్పించే ప్రయత్నం చేస్తున్నాడు. నెక్స్ట్ తీసుకోబోయే కుట్ర. ఎందుకనంటే అమ్మాయి ఒకరి ధర్మపత్ని, ఆ ధర్మపత్నిని వీడు చెరబట్టడానికి ట్రై చేస్తున్నాడంటే దానికి అక్కడ వాడి మతం సహకరిస్తుంది. అక్కడ మత ఛాయలు చాలా స్పష్టంగా మనకు స్థాపితమవుతున్నాయి. ఎందుకంటే వాడు పదే పదే ఆ ఖురాన్ యొక్క వాక్యాలను వల్లించడము ఇవే చేస్తున్నాడు కదా, ఆ అమ్మాయితోటి బలవంతంగా పలికించడము ఇదే చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఇది మనం గమనించాలి. ఇది ఏమి వ్యక్తిగత పూర్వకమైన అమ్మాయికి వీడికి ఏమైనా శత్రుత్వం ఉందా? అమ్మాయి గతంలో ఏమైనా శత్రుత్వం ఉంటే అసలు ఆ అమ్మాయితో కాంటాక్ట్ అవ్వడు కదా. అమ్మాయిని కాంటాక్ట్ అవ్వడము, అమ్మాయికి ప్లాట్ ఇప్పిస్తానని చెప్పడము, ఒక రిసార్ట్కి తీసుకుపోవడము, ఆ రిసార్ట్లో అమ్మాయికి ఫ్రూట్ జ్యూస్లో మత్తు గలపడము, ఆ అమ్మాయి మత్తులో ఉన్నటువంటి సమయంలో ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయడము, ఆ అఘాయిత్యాన్ని ఫోటో వీడియో రూపంలో తీసుకోవడము, దాని ఆధారంగా బ్లాక్మెయిల్ చేయడము, ఆ బ్లాక్మెయిల్ని అడ్డు పెట్టుకొని ఆ అమ్మాయి నుంచి ఎక్స్టోర్షన్ అంటే మనీని, బ్లాక్మెయిల్ ద్వారా 3,10,000 రూపాయల మనీని తీసుకోవడము. నెక్స్ట్ జరిగే స్టెప్ ఏంటండి, నెక్స్ట్ మళ్ళీ ఇబ్బంది పెడుతుంటేనే కదా అమ్మాయి పోయి కంప్లైంట్ ఇచ్చింది. మళ్ళీ వాళ్ళ భర్త వచ్చిన తర్వాత భర్తకు చెప్తే సరే ఇద్దరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వాల్వ్ అయితే అన్నీ తేలుతాయి. ఒక సాధారణ వ్యక్తికి జరిగితే ఇటువంటిది మనము ఇది మతానికి సంబంధించినటువంటి ఖురాన్కి సంబంధించిన, ఇస్లాంకి సంబంధించిన లవ్ జిహాద్ అటువంటి చర్యనే అని అనుకోవచ్చు. కానీ ఇది ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి యొక్క భార్యకు సంబంధించినటువంటి చర్య అంటే దేశ వ్యతిరేక చర్య ఇది. ఎందుకనంటే ఇస్లాం యొక్క దేశభక్తి అనేది భారతదేశానికి సంబంధించింది కాదు. ఎందుకంటే ఇస్లాం అనేది ఒక దేశాన్ని నమ్మదు. ఇస్లాం అనేది ఖురాన్కు, తర్వాత మహమ్మద్ ప్రవక్తకు, అదేవిధంగా అల్లాకు మాత్రమే వినయపూర్వకంగా ఉండమని చెప్తుంది. కానీ భారతదేశానికి కట్టుబడి ఉండమని చెప్పి ఇస్లాంలకు సంబంధించిన ఖురాన్ వాక్యాలలో లేదు, హదీసులలో అసలే లేదు.
ఇంత పకడ్బందీ ఇటువంటి చర్యలు జరుగుతుంటే ఇప్పటికీ కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ కొంతమంది, మైనారిటీ మోర్చా అని కొంతమంది, ముస్లిం రాష్ట్రీయ మంచ్ అని కొంతమంది, ఇంకా ఎన్ని రోజులని హిందువులను నపుంసకులుగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు? తేటతెల్లమవుతుంది. ఎందుకనంటే ఇక్కడ హిందుత్వానికి సంబంధించినటువంటి సంస్థలే కాదు, బయట వ్యక్తులు కూడా అరే బాబు వాళ్ళ మతానికి అనుకూలమైనటువంటి వ్యవస్థనే జరుగుతుంది తప్ప మీరు ఇంకా అయోమయంలో ఉండద్దురా బాబు అని ఇంత మొత్తుకుంటున్నా, ఇప్పుడు ఎవరైతే ఈ ఖురాన్ మీద కానీ హదీసుల మీద కానీ మహమ్మద్ ప్రవక్త గురించి కానీ నిజానిజాలు రాస్తున్నటువంటి అలీ సీనా కావచ్చు, తర్వాత ఈ రంగీలా రసూల్ రాసినటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే మిగతా ఎవరైతే ఈ ద సాతానిక్ వర్సెస్ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రాసినటువంటి ఎక్స్ ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే లజ్జా అనేటువంటి ఒక పుస్తకాన్ని రాసిన బంగ్లాదేశీ రచయిత్రి కావచ్చు, వీళ్ళెవరు హిందువులు కాదే. వీళ్ళందరూ ఇస్లాంలో ఇంత భయంకరమైనటువంటి ఇలాంటి వ్యవస్థ ఉన్నది, ఇస్లాం నుంచి త్యజిస్తున్నాం, మేము ఇస్లాం నుంచి బయటకు వస్తున్నాం, మేము ఎక్స్ ముస్లింలుగా మారుతున్నామని ఇంత నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నా కూడా అన్ని మతాలు ఒకటే అని చెప్పేటువంటి రాజకీయ నాయకులను ఏమనాలండి? కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే వాళ్ళని ఏమనాలండి? వచ్చిన తర్వాత ఇది సెక్యులర్ దేశము అని నిజంగా నమ్మినట్లయితే సెక్యులర్ దేశంలో ఒక మతానికి సంబంధించి వాళ్ళు అక్కడ ప్రయాణాలు పెట్టుకోవడానికి కానీ హజ్ యాత్రలకు కానీ ఇక్కడ మెజారిటీ ఎక్కడైతే వర్గీయుల డబ్బులన్నింటినీ కూడా వాడుతుండ పడడాన్ని ఏమనాలండి? ఎందుకంటే హజ్ యాత్రకు సౌదీ అరేబియా గవర్నమెంట్ ఏమి మనకు కన్సెషన్ ఇవ్వదు, ఇంకా డబుల్ ఫ్లాట్ ఎక్కువ విధిస్తుంది. ఇది ఈ దేశానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మన మతానికి సంబంధించినటువంటివి ఇవ్వండి. పచ్చిగా చెప్పాలంటే ఇది భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి. కానీ హజ్ యాత్రకు కానీ బెత్లెహేము జెరూసలేం కానీ ఇవి విదేశాలకు సంబంధించినటువంటివి కదా. అక్కడికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళడం ద్వారా అక్కడ వాళ్లకు వనగూరుతోంది ప్రయోజనం తప్ప ఇక్కడున్న వాళ్ళకి ఏం వనగూరుతోందండి ప్రయోజనం? భారతదేశంలో ఏనాడైనా ఇన్ని జరుగుతున్నాయి కదా, ఎప్పుడైనా మనకు విపత్తులు తలెత్తినప్పుడు కానీ ఎప్పుడైనా ఇవన్నీ తలెత్తినప్పుడు కానీ హజ్ కమిటీ వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారు మనకు? అదే కనుక పాలస్తీనాలో ఏమో జరిగితే ఇక్కడున్న పాలస్తీనాలో వర్షం పడితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గొడుగు పడుతున్నారు. అదేవిధంగా మనకి ఇప్పుడు చూసుకుంటే ఇరాన్లో ఖమేనీ అనేటువంటి ఒక వ్యక్తి నరరూప రాక్షసుడు ఎంతోమంది లక్షల మంది అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక స్త్రీలను అక్కడ ఉన్నటువంటి పార్సీ స్త్రీలను కేవలం బుర్కా వాటిని వ్యతిరేకించారు అనే ఒకే ఒక నెపంతో బుల్లెట్ దెబ్బలకు వాళ్ళని గురి చేసి వాళ్ళని చంపినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి చనిపోతే హమారా ఖొమేనీ మరగయ్యా అని చెప్పేసి రోడ్ల మీదకి వస్తున్నటువంటి వీళ్ళని ఏమనాలండి? ఇలాంటి వస్తున్నా కూడా వీళ్ళ మీద న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకొని వీళ్ళని జైల్లో పెట్టకుండా నిరంతరం చోద్యం చూస్తున్న రాజకీయ నాయకులను ఏమనాలండి? చివరిగా ఈ అంశం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి ఏం చేస్తే ఇటువంటి ఆగుతాయి అంటారు? ఇది కేవలం మతానికి మాత్రమే సంబంధించింది కాదండి, దేశ అంతర్గత సమస్య, దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్య. ఇస్లాం అనేది మనం గమనించుకుంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా వాళ్ళు ఈనాడు ఇస్లాం యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుంటున్నారు. భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు ఈనాటికి కూడా ఇస్లాం యొక్క నిజస్వరూపం తెలుసుకోలేకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. థ్యాంక్ యూ.